బంగాళదుంపలండి తొక్కలు తీసేసి ఈ సైజులో కటింగ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా అండి సన్నంగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, మన కరివేపాకు, కొత్తిమీర అండి. బంగాళదుంపలు ఫ్రై చేద్దామండి. స్టవ్ వెలిగించాను. సరిపోద్దండి. ఆయిల్ వేడవుతే కొంచెం జీలకర్ర అండి, కొంచెం ఆవాలు, కరివేపాకు అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు బాగా ఏగిపోయావండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. పసుపు అండి, కొంచెం కారం, ధనియా పొడి అండి, కొంచెం సాల్ట్ అండి. ఈ కట్ చేసిన బంగాళదుంపలు ఉన్నాయి చూడండి, దీంట్లో వేసేద్దాం. చక్కగా కలుపుకోనండి. మీడియంలో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పెట్టేద్దామండి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. మన బంగాళదుంపల కూర అండి బాగా ఫ్రై అయ్యాయి. కొత్తిమీర వేసుకుందామండి. దీంట్లో చాలా బాగుంటుంది. ఇంతేనండి బంగాళదుంపల కూర. స్టవ్ పెట్టేసుకున్నాను, మూత పెట్టుకున్నాను.